6 సంవత్సరాల తర్వాత మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన 212 అంటే 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. ఈ హాస్టల్లో చదివేదంతా కూడా నేను కూడా హాస్టల్ స్టూడెంట్నే, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగు నాది. సో ఇట్లాంటి హాస్టల్స్ నుంచి వచ్చినటువంటి ఆనాడు అవకాశాలు తక్కువ ఉన్నా కూడా మరి ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నతమైనటువంటి పొజిషన్లోకి రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఒకప్పుడు చూస్తే అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే ఉండేది అధ్యక్ష. ఈరోజు పేదలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్స్లలోకి వస్తూ ఉన్నారు. మరి సరైనటువంటి తిండి కానీ సరైనటువంటి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో మరి అర్ధాకలి అదేవిధంగా కడుపు మాడుతుంటే నిద్ర వస్తూ ఉంటుంది అధ్యక్ష, చదువుకోవడం కుదరదు. కాబట్టి పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం ఈ రకంగా 40% డైట్ అదేవిధంగా 16% 212% కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఈరోజు పిల్లలందరి యొక్క భవిష్యత్తును మన చేతిలో ఉంది. ఖచ్చితంగా విద్యకు ఈనాటి మన ప్రభుత్వం అత్యధికంగా మరి ప్రాధాన్యత ఇస్తున్నది. కాబట్టి విద్యార్థులందరూ ఈ యొక్క విద్యార్థులే మన దేశ మానవ వనరుల అధ్యక్ష. వారిని మరి సమున్నతంగా వారి జీవితాలు వారి యొక్క నాలెడ్జ్ని పెంచడం కోసం ప్రజాప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని మరి మనం అక్కడక్కడ కొన్ని ఘటనలు జరిగితే కూడా వెంటనే ఆ ఘటనలకు సంబంధించి కల్తీ ఆహారం కావచ్చు ఇతరత్ర జరిగినప్పుడు వాటి మీద కూడా యాక్షన్స్ కోసం మరి చర్యలు కూడా సంబంధిత అధికారుల మీద తీసుకోవడం జరిగింది. ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ను నైట్ హాల్ట్ కూడా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి వివిధ హోదాలో ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా నైట్ హాల్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అంతిమంగా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి ఆహారం మంచి విద్య ఇవన్నీ అందించాలన్నటువంటి లక్ష్యంతో అదేవిధంగా పెంచిన ఛార్జెస్ టోటల్గా చూస్తే 499 కోట్ల రూపాయల 51,66,000 రూపాయలు ఈ ప్రభుత్వంలో మరి పెంచడం జరిగింది అధ్యక్ష ఈ 4 మాసాల కోసం. ఇందులో ఇప్పుడు చదివే వాళ్ళు దాదాపుగా అంటే 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. తరగతి వారీగా కూడా అడగడం జరిగింది. మరి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 2,77,887 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. నవంబర్ నుండి ఫిబ్రవరి 25 వరకు ఉన్న లెక్కల్లో మరి 1,47,883 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మరి 2,59,328 మంది అధ్యక్ష. ఇంటర్ నుంచి పీజీ వరకు 2,28,500 మంది విద్యార్థులు అధ్యక్ష. ఓవరాల్గా టోటల్గా స్టూడెంట్స్ హాస్టల్స్లలో 7,65,705 మంది విద్యార్థులు చదువుతున్నారు అధ్యక్ష. వీరందరి సంక్షేమము మన బాధ్యత అధ్యక్ష. ఇంకొకటి చూస్తే ఈ డైట్ ఛార్జీలతోటి మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గతంలో మనకు క్లాస్ 1 నుంచి 8th వరకు స్కాలర్షిప్స్ ఉండేది అధ్యక్ష. కానీ 2022లోనే సెంట్రల్ గవర్నమెంట్ వాటిని ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. ఏక్ భారత్ అదేవిధంగా శ్రేష్ఠ భారత్ అని మరి త్రిభాష అవి అని చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థులకు ఇచ్చేటువంటి డైట్ ఛార్జీలు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇవ్వకపోవడం మూలంగా ప్రభుత్వం మీద మన స్టేట్ గవర్నమెంట్ మీద పెద్ద ఎత్తున భారం పడ్డప్పటికీ మరి విద్యార్థులే మన భవిష్యత్ అనే ఉద్దేశంతో ఎన్ని కోట్లైనా పర్వాలేదని ఈ డైట్ ఛార్జీలు మెస్ ఛార్జీలు ఆ స్కూల్లో హాస్టల్స్ ఆధునీకరించడం ఇలాంటి అన్నీ చేస్తూ రాబోయే కాలంలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ల కంటే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ హాస్టల్స్లో ప్రభుత్వ బడులలోనే పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది అధ్యక్ష. మరి సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ చూస్తే బొట్టు పసే కానీ బోనం పసలేదన్నట్టుగా విద్యా పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు కూడా ఉంది అధ్యక్ష. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి విద్య ఏదైతే స్కాలర్షిప్స్ రద్దు చేసిరో పిహెచ్డి స్కాలర్స్ కానీ లేదా మరి 8th నుంచి 1st క్లాస్ నుంచి 10th వరకు వాళ్ళందరి కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని
త్రిభాష కాదు, ఇక్కడ ఈ చదువుకునే విద్యార్థులకు కూడా మంచి డైట్ ఛార్జెస్, ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయడం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా కూడా ఆ సభ్యులు చొరవ తీసుకోవాలని కోరుతూ, ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేద్దాం, ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేద్దాం. మరి మన పేద విద్యార్థులకు, చిన్న సన్నకారు కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు కూడా ప్రభుత్వ విద్య పట్ల పూర్తిగా నమ్మకాన్ని కల్పించి మన బడులలో స్ట్రెంత్ కూడా పెరిగే విధంగా చర్య తీసుకోవడానికి అన్ని పక్షాలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. ప్రభాకర్ రెడ్డి గారు.